ఇవాళ రామాయణం మహాభారతం ప్రపంచ మానవాళికి అదొక మానవ సంబంధాలకు ప్రతిరూపంగా ఉండేటువంటిది. తండ్రి ఎట్లుండాలి, కొడుకు ఎట్లుండాలి, భార్య ఎట్లుండాలి, మానవ సంబంధాలకు ఒక ప్రతిరూపం అది. ఇవాళ మహాభారతం ఇవాళ పాలకులు అనే వాళ్ళకి ఎన్ని వందల సంవత్సరాలు దాన్ని మళ్ళీ మళ్ళీ చూసి దాన్ని ఆచరించాలనేటువంటి భావన వస్తుంది. అదే బేస్ ఇవాళ మనం ఇలా ఇంత గొప్ప కలిసి ఉండడానికి. ఇన్ని వైవిధ్యాలతో కూడిన ఈ దేశంలో ఇవాళ సుభిక్షంగా సురక్షితంగా ఉండమంటే ఆనాటి ప్రాచీన సాంప్రదాయాలు మానవ విలువలు ఇవాళ కారణం. ఇవాళ ఎక్కడ పోయినా మనం ప్రపంచానికే గురువుగా ఉండాలని చెప్పి భావిస్తుంది భారతదేశం అని చెప్పి మనం మాట్లాడుతున్నాం. ఇవన్నీ చెప్తే చాలా ఉన్నాయి. నేను ఒకటే ఇవాళ వారు ఏమంటున్నారు, ఇక్కడ లెక్క కుటుంబాలే మొత్తం పదవులు అనుభవించే పద్ధతి లేదు. మోడీ గారిని తిడుతున్నారు, నీకు ఎవరున్నారా, నీకు ఎవరికైనా, నీకు భార్య లేదు, పిల్లలు లేదు, నీకు ఎవరికైనా అంటారు. అవును లేరు నిజమే, కానీ 140 కోట్ల పైన నా కుటుంబాన్ని చెప్పి భావించే వ్యక్తి ఆయన. ఉన్నాయా 2G స్కాములు, ఉన్నాయా కోల్ స్కాములు, ఉన్నాయా బోఫర్ స్కాములు, ఉన్నాయా మంత్రుల అరెస్టులు, ఉన్నాయా IAS ఆఫీసర్ అరెస్టులు. ఎక్కడ మచ్చ లేకుండా ఈ దేశాన్ని 10 సంవత్సరాల కాలం పాటు అప్రతిహతంగా ప్రతి భారత ముద్దు బిడ్డ గల్లెగిరేసి గౌరవపడే పద్ధతిలో పాలించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు.